మనం చూసాం ఇందాకడ. అలాగే ఆయనకు 54, నాకు 40, నన్ను ఆంటీ అంటారా అని మరి యాంకర్, సినీ నటి మనందరికీ తెలుసు అనసూయ అంటే. మరి అనసూయ భరద్వాజ్ మరి శివాజీ కొన్ని గత 2-3 రోజులుగా మరి జరుగుతున్న తీరు మాటల యుద్ధం అయితే మనకు తెలుసు. మరి శివాజీ ఒక విషయంలో ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడిన ఒక మాటని మరి ఎవరు ఖండించిన ముందు అనసూయ అయితే మరి తనకు అనుయాయించుకుందో ఏమో కానీ తాను మాత్రం మరి రియాక్ట్ అయింది. దాన్ని శివాజీ కౌంటర్ చేయటం మరి జనాల్లో కూడా ఒక స్పందన కూడా చూస్తే ఒక రకంగా శివాజీకి మద్దతు తెలుపుతున్న మద్దతుదారుల సంఖ్య ఎక్కువగా. అతను 1-2 మాటలు ఏదైనా తప్పుగా మాట్లాడినా అతని ఇంటెన్షన్ అది కాదని సామాన్య ప్రజలు శివాజీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. చూద్దాం అసలు తన వయస్సు వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్న విమర్శలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కామెంట్స్ చేశారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న ఒక వర్గం తరపున మాట్లాడటమే తన ఉద్దేశమని అనసూయ భరద్వాజ్ పేర్కొన్నారు. ప్రధాన సమస్యను వదిలేసి తనను ఆంటీ అని పిలుస్తున్న వారిపై ఆమె సెటైర్లు వేశారు. నాకు 40 ఏళ్ళు, ఆయనకంటే శివాజీకి 54 ఏళ్ళు అనుకుంటా. మేమిద్దరం మా వృత్తి కోసం ఫిట్నెస్ను గ్లామర్ను మెయింటైన్ చేస్తున్నాం, కానీ నన్ను ఆంటీ అంటున్న వారు ఆయన మాత్రం గారు అని పిలుస్తున్నారు. ఇందులో ఉన్న హిపోక్రసీ ఏంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చివరిగా అఫ్జలన్ బర్ఖరార్ రఖ్నా, హమ్ జల్వా బర్ఖరార్ రఖేంగే. మీ కుళ్ళును మీరు అలాగే ఉంచండి, నా జల్వాను నేను చూపిస్తూనే ఉంటానంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అనసూయ. సామాన్యంగా కొంతమంది ఎప్పుడూ కూడా అనునిత్యం వార్తల్లో ఉండడానికి చూస్తూ ఉంటారు. మరి వాళ్ళల్లో అలా ఎప్పుడు కూడా ఏదో ఒక వార్తల్లో హాట్ టాపిక్గా ఉంటూ ఉండలో మన అనసూయ గారు కూడా ఎప్పుడు ఇలానే ఉంటూ ఉంటారు. మరి దీనికి కారణం ఏంటనేది ఇప్పుడు మనం అయితే కమెంట్ చేయకూడదు. అక్కడ ఏదైతే ప్రచురించారో దాని గురించి వరకే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడుకునే కొద్దీ అది మరింత లోతుల్లోకి వెళ్తే చినికి గాడివాలుగా మారి మరింత చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి టాపిక్ మనం కొంచెం సున్నితంగా ఉండే టాపిక్ని వీలైనంత తక్కువ మాట్లాడుకోవటమే మంచిది. ఏదేమైనప్పటికీ మరి మీ యొక్క కుళ్ళును మీతో అట్టుపెట్టుకోండి. నా వయసు అయితే 40, శివాజీ గారు మరి ఆయన వయసు అయితే 54. మరి ఆయన్నేమో గారు అని పిలుస్తున్నారు, నన్ను అనసూయ గారు అనకుండా ఆంటీ అని పిలుస్తున్నారు. తప్పది నిజంగానే. ఎవరైనా కూడా ఆంటీ అంకుల్ అనే ఎవరిని పిలుస్తారు? మన రిలేషన్స్లో ఉన్న వాళ్ళని పిలుచుకోవాలి, అంతేగాని వయసుతో సంబంధం అనేది చాలా తప్పు. అది మరి ఒక రకంగా అనసూయ మాట్లాడే మాటల్లో వాస్తవం ఉన్నప్పటికీ కూడా సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం అనేది మరి 1-4 సార్లు మరి అనసూయ గారు కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా కూడా మిమ్మల్ని ఏదైనా ట్యాగ్ చేసి మాట్లాడితే మాట్లాడాలి, కానీ ఎవరినో అన్నదానికి అందరినీ కలుపుకుని